ప్రపంచంలో ఎంతో మంది తత్వవేత్తలు ఎన్నో సిద్ధాంతాలని ప్రతిపాదించారు. వాటి మీద ఇప్పటికీ ఎంతో మంది తత్వవేత్తలు మేధావులు వాదించుకుంటూనే ఉన్నారు. ఉదాహరణకు తత్వవేత్తల మీద ఒక చిన్న జోక్ని గుర్తు చేసుకుందాం. ఒక 5 మంది తత్వవేత్తలు ఒక చోట ఉన్నారనుకోండి, ఒకరినొకరు ఏకీభవించుకోరట. 6వ వ్యక్తి అభిప్రాయాన్ని వెల్లడిస్తారట. అలా కానీ అనుచరులే 20వ శతాబ్దంలో పాపులర్ అయిన కార్ల్ మార్క్స్ 21వ శతాబ్దంలో ఏమయ్యారు? ఆయన చేసిన తప్పులేంటో ఇప్పుడు మనం ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన శేషయ్య గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మళ్ళీ మీ ఇంటర్వ్యూ తర్వాత చాలా రోజులు కలుస్తున్నాము. ఇప్పుడు ఒక ప్రధానమైన విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. నేను అటు వెస్ట్రన్ ఫిలాసఫర్సు ఇటు ఈస్టర్న్ ఫిలాసఫర్స్ అందరూ కూడా తత్వశాస్త్రాన్ని రచించారు, కానీ దాన్ని అర్థం చేసుకున్నవాడు చాలా తక్కువ మంది అని ఒక సందర్భంలో ఎంగిల్స్ అంటాడు సార్. ఎందుకంటే కార్ల్ మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని తయారు చేసి ప్రపంచానికి సమసమాజం కావాలంటే ఇలాగే ఉండాలి, ఇలాగే డెవలప్ అవ్వాలి, ఖచ్చితంగా పెట్టుబడిదారీ వ్యవస్థ డెవలప్ అయినప్పుడే సమసమాజం వచ్చేదానికి కార్మికులు కానీ కర్షకులు కానీ ఉవ్వెత్తున వేస్తారు అన్నాడు. కానీ చారిత్రకంగా అది చైనాలో కావచ్చు, రష్యాలో కావచ్చు, తూర్పు యూరప్ దేశాల్లో కావచ్చు, ఒక విధంగా ఒక ఉప్పొంగిన తరంగంలాగా వచ్చినట్టు వచ్చింది. కానీ మరి డ్యామ్ ప్లాప్ అయిపోయి ఆ సిద్ధాంతమే తప్పు అనే పరిస్థితికి టోటల్ ఫిలాసఫర్సు మీలాంటి మేధావులందరూ కూడా వచ్చారు. కానీ అది నిజమంటారా? వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జయ గురుదత్త. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. అయితే మీరు కూడా ఒప్పుకుంటున్నారా కమ్యూనిజం ఫెయిల్ అయిందని? ఒప్పుకున్నట్టే కదా సార్. ఎందుకంటే చారిత్రకంగా మనకు వాస్తవాలు కనిపించేటప్పుడు ఒప్పుకోకుండా మొండిగా మాట్లాడడానికి ఎట్లా వీలవుతుంది చెప్పండి? సంతోషం, నిజమే. అయితే ఒకటి, ఏ సిద్ధాంతమైనా దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ ఎక్స్పైరీ డేట్ లేనిది ఏదన్నా ఉందంటే ఉంది, అది సనాతన ధర్మం. మనకు అంటే ఆద్యంతం లేకుండా సనాతనంగా ధర్మం అంటే, ధర్మం అంటే ప్రతి వ్యక్తి ప్రతి జీవి తనకు తానుగా చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని తన స్థాయిలో ఎవరికీ ఇబ్బంది లేకుండా చేయడం అనేది సనాతన ధర్మం. ధర్మం పెద్ద కాన్సెప్ట్, అది వేరే. ఏం పర్వాలేదు, మీరు మీకు మీ సందేహాలతో మాట్లాడండి, మాకు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు సనాతన ధర్మము ఎవరికి వారు అన్నారు, కానీ మనిషి అనేవాడే ఒక సామూహిక జంతువుతో సమానమని కూడా భౌతికవాదులు వాదిస్తారు. మరి ఈయన సనాతన ధర్మం అని మనిషికి ఎవరికి వారు స్వచ్ఛందంగా సచ్చీవులుగా ఉంటారనేది సాధ్యమేనా? కాదు కదా. లేదు, ఇప్పుడు మనం మాట్లాడింది అన్ని జీవుల కంటే ఎందుకు మాట్లాడానంటే, నేను జీవులకని కూడా, ఏ జీవి కూడా, కుక్క నక్క మన జీవులు, చెట్లు ఆఖరకు అంటే ప్రాణం ఉన్నాయి, ప్రాణం ఉన్న చేప, ఆకాశంలో పోయే పక్షి, అన్నీ కూడా వాటి యొక్క విద్యుక్త ధర్మాన్ని ప్రకారం, వాటి యొక్క నేచర్ ప్రకారం, పద్ధతి ప్రకారం అవి నడుచుకుంటాయి. ఎక్కడ పొరపాటు చేయవు, ఎక్కడో ఒకటి అర మిస్ అవుతాయి, అంతేగాని అవన్నీ ప్రవర్తిస్తాయి. మనిషి ఒక్కటి. అందుకని నేను అన్నది, అందుకని మానవుడు మెయిన్గా ఏంటంటే తన ధర్మాన్ని వదిలి మిగతా ధర్మాలన్నింటినీ పట్టుకుంటాడు. తన పంచేంద్రియాలు అంటే వీటికి కారణాలు ఏంటంటే వాల్యూస్ అని ఉంటాయి. ఈ వాల్యూస్ అంటే మనకు ధర్మ అర్థ కామ మోక్ష అన్నారు మనవాళ్ళు. సెన్సేట్ వాల్యూస్, ఐడియేషనల్ వాల్యూస్, ఐడియలిస్టిక్ వాల్యూస్ అని ఉంటాయి. అంటే సెన్సేట్ అంటే ఇంద్రియాలు ప్రేరేపిస్తే మానవుడు ఎటు పడితే అటు పరిగెత్తిపోతాడు, మానవుడికే తగది. అయితే మనసుతో కంట్రోల్ చేసుకోగలిగిన కొద్దిమంది మహాత్ములు, మహానుభావులు, తాపసికులు, వాళ్ళందరూ ఏంటంటే దీన్ని కంట్రోల్లో పెట్టుకొని మనసును ఒక స్థితికి తీసుకొచ్చి ఒక ఐడియేషనల్ అంటే ఆదర్శవంతంగా జీవితాన్ని గడుపుతూ
ఆ దారిలో నుంచే తప్పకుండా ఉన్నవి ఎన్నో సంఘటనలు మనకు ఋషుల నుంచి మనం ఎత్తుకుంటే మహానుభావులు శంకరాచార్యులు రకరకాల వాళ్ళు. అరుదుగా మహానుభావులు మహర్షులు వాళ్ళకి సాధ్యం అవుతుంది సార్. సామాన్య మానవుడు అందరూ కూడా ఆ స్థాయికి పోవాలంటే కాదు. కానీ నాకొక రహస్యం అనిపిస్తుంది. మన చుట్టుపక్కల బతికే వాళ్ళలో కూడా ఆఖరికి కటిక దరిద్రుల్లో కూడా ఏ విద్యా సంస్కారం అనుకునే మనం అనుకునే తట్టు వాళ్ళు లేకపోయినప్పటికీ, ఏదో ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినప్పటికీ కూడా అటువంటి వాళ్ళు కూడా నాకు తెలిసి ఒక పద్ధతిగా బతికే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడి భార్య, అతని భార్య, అతనికి 60 70 ఉంటాయి, వైఫ్కు దగ్గర అదే వయసు పైబడిపోయింది. పిల్లలంతా ఉంటారు, ఎవరి పాటికి వాళ్ళు తట్టాబొట్టా సర్దుకొని ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు. కానీ వీడు పోతాడు, వాడు చేయగలిగిన పని చేస్తాడు, ఏదో సాయంత్రానికి తీసుకొస్తాడు, భార్య వేడి నీళ్ళు కాచేస్తుంది, అది పైన పోసుకుంటాడు, కూర్చుంటాడు, ఏదో సత్తు బొచ్చులో తీసుకొచ్చి అన్నం పెడుతుంది, ఏదో వేస్తుంది, అవి తింటుంటాడు. ఈ పక్క కుక్క ఉంటుంది, ఈ పక్క పిల్లి కూర్చో ఉంటుంది, దానికి కొంచెం వేస్తూ తను తింటాడు. అయిపోయిన పాటు చేయగలుగుకుంటాడు. అక్కడనే పక్కనే ఒక గోత పట్ట ఏదో ఉంటుంది, చాపో చింపి చాపో, అది వేసుకుంటాడు, పడుకుంటాడు, నిద్రపోతాడు. ఇట్లే గడిపేశాడు జీవితం. అంటే వీళ్ళని ఏమనాలా? ఒకటి. రెండోది ఏంటంటే, నేను కొంత స్టడీ చేశా. మనకి ఇక్కడ శ్రీశైలం దగ్గర అడవుల్లో చెంచులు ఉంటారు, చెంచులు యానాదులు అంటాం. యానాదులకు ఉన్నంత ఆనందం శంకరాచార్యులు చెప్పిన భజగోవిందంలో మిగతా దాంట్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళకు ఒక ఎలుకను పట్టుకుంటే ఆనందిస్తాడు వాడు. అన్ని గడ్డలు గొంటి గడ్డలు ఉంటాయి, అవి తవ్వుకొని వచ్చుకుంటాడు. అన్ని బియ్యపు చేలో బురియలు, ఆ బురియలో నుంచి అన్ని ఒడ్లు తీసుకుంటాడు, అవి తీసుకొస్తాడు, ఏదో కాచుకుంటాడు, గంజి కాచుకుంటాడు, తాగేస్తాడు, హ్యాపీగా ఉంటాడు. అతను సంగీతం మొదలు పెడతాడు, గుడిసి మీద రాయేస్తాడు, అది గలగలని అంటుంటే నవ్వి అందరూ కూర్చుంటారు వాళ్ళకు. అంటే వాడు కేవలం నిస్వార్థంగా ఉండడం వల్ల అట్టున్నాడంటారా? వాడికి సామాజిక జీవన వైచిత్రి వాడుకున్న పరిధిలో వాడు ఉన్నాడేమో. వాడి పరిధిలో వాడు ఉండడానికి వాడు ఎక్కడ ఉన్నాడంటే మన దొడ్లో ఉన్నాడు. అవును, మాకు తెలుసు. మనం ఆ దొడ్లో లేం కదా. మాకు 25 ఎకరాలు ఉన్నాయి. మేము సంపద ఉండింది. మా ఇంట్లో పని చేస్తుంటారు, ఇటు పోతాడు అటు వస్తాడు. అయినా కూడా వాడికి ఎలాంటి అతను పక్కన, మన ఇంటి పక్కన ఇంత సంపద ఉంది, లోపలికి పోయి ఏదో ఒకటి తీసుకుందాము, ఏం చేద్దాం తెలియదు, కాదు, ఆలోచన రాదు. రాకపోవడానికి కారణం వాడి సాంఘిక నేపథ్యం కదా. వాడి సాంఘిక నేపథ్యమే. అందువల్ల అట్లా బతుకుతున్నారంటే ఏ నేపథ్యమైనా ఇప్పుడు జంతువు కూడా దాని నేపథ్యమే కదా. అంటే అట్లని చెప్పేసి ఆ వెనకబడిన నేపథ్యంలోనే ఉండాలా, మనం ముందుకు వచ్చే అవకాశం లేదు. వస్తున్నారు ఇప్పుడు, వీళ్ళని చూసి నేర్చుకుని వాళ్ళు కూడా చెడిపోయినారు, ఎందుకంటే వాళ్ళకున్న ఆనందం పోయింది. నేను ఒక చిన్న రహస్యం చెప్తా దీనికి మీకు. ఎంతోమంది చూసాం మనం, లక్షలు కోట్లు సంపాదించిన కాంట్రాక్టర్లు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్యే అవుతారు, 5 సార్లు ఎమ్మెల్యే అవుతారు, 10 సార్లు ఎమ్మెల్యే అవుతారు, లేదా మినిస్టర్ అవుతారు, సీఎంలు అవుతారు. బట్ వాళ్ళ దగ్గరికి పోయేసి వాళ్ళకు నా మోస్తరు 80, నాకు 80 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చినప్పుడు, 80 ఏళ్ళు వచ్చినప్పుడు, ఏమండి మీరు ఏంటంటే, ఏందోనండి అది వాడిట్టున్నాడు, వీడిట్టున్నాడు అంటే ఆడ తప్పితే, ఏమండి సంతోషంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, మీరు సంతోషంగా ఉన్నారని అయితే, ఏం ఆరోగ్యం అండి, ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతసేపు ఒకటే సమస్యలు అయిపోతే వాడు ఇది బాధలు వాడు చెప్తాడు. అంటే పదవి ఉంది, అంటే అధికారం ఉంది, ధనం ఉంది, అన్ని సుఖాలు ఉన్నాయి, చుట్టుపక్కల మనుషులు ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, లేనిదంటూ ఏమీ లేదు. లేనిది ఒకటే హ్యాపీనెస్. దాన్ని ఏం చెప్తావు? అది ఎట్లా వస్తుంది వాడికి? ఎందుకని లేదు? ఎందుకంటే హ్యాపీనెస్ వీడికి ఎందుకు లేదు? వాడికి గ్రీడ్ లేదు, వాడికి డిజైర్ లేవు. ఆశ ఎప్పుడైతే దురాశ అవుతుందో వాడు పోతాడో ఏదో వాడి యొక్క వృత్తి వాడు తెచ్చుకోవడానికి, వాడు పని చేసుకునేదానికి అంతవరకే వాడికి. పైగా వాడికి లేదా అంటే వాడు 6 నెలలకో లేకపోతే సంవత్సరానికి, 3 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు పిల్లని మారుస్తాడు. నేను పోతుండా సుబ్బి పిలిచింది నన్ను,
అంటాడు. అది నీతిని కానీ అది నీతి తప్పినాననే జ్ఞానం కూడా వాడికి ఉండదు కదా. కాదు పక్కన వాళ్ళని చూస్తున్నారు కదా, మన అందరం చూస్తున్నారు, మన దొడ్లోనే ఉన్నాడు కదా, మన ఊళ్ళో ఉండే వాళ్ళని 100 మందిని చూస్తున్నాడు కదా, వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళు చేసే పనులంతా వాళ్ళకి తెలీదా? ఎందుకు తెలీదు? వీళ్ళకి సంసారాలు చేస్తూ ఏం పనులు చేస్తున్నారని ఊళ్ళో ఉండే వాళ్ళ గురించి తెలీదా? పోనీ నా చెంచులు అడుగు వాడికి చెంచుకు తెలుసు ఇవన్నీ, అంత తెలివితక్కువడు కాదు వాడు, కానీ మనస్సు చెల్లించదు. అంటే తపస్సు అది వాడికి. సరే, ఓకే ఓకే, మీరు చెప్పిన శంకరాచార్య తపస్సు దగ్గర నుంచి విలువైన విషయం ఇప్పుడు రాబట్టాలని దీంతో చెప్పండి. ఇప్పుడు మీరు చెంచుల గురించి చెప్పారు, కోటీశ్వరుల గురించి చెప్పారు, కానీ జంతువుల గురించి కూడా చెప్పినారు. జంతువులకు ఉన్నటువంటి క్రమబద్ధమైన జీవితం మనిషికి లేదు అని. క్రమశిక్షణ లేదు, క్రమశిక్షణ క్రమబద్ధత జీవనం కూడా లేదు మనకుండేది అక్రమశిక్షణ. కానీ వీడికి లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏమంటాడంటే కార్ల్ మార్క్స్, భావానికి భౌతికానికి ఉండే సంఘర్షణలో మనిషి ఎప్పుడు భావం డామినేట్ అయిన నాళ్ళు వీడి స్వార్థాలు, వీడి యొక్క సంకుచి బుద్ధులు ఇవన్నీ ఇట్లే ఉంటాయి. కాబట్టి భావాన్ని భౌతికాన్ని నేను సమానం చేయగలిగిన రోజు, అంటే సమసమాజం చేయగలిగాడు, అందరికీ మేధావికి కావచ్చు, పేదవాడికి కావచ్చు, అందరికీ నేను ఒక సిస్టమ్ను కానీ సెట్ చేస్తే మనిషి ఎందుకు సమసమాజంలో ఉండడు, మనిషి ఎందుకు సమానత్వంగా ఉండడు, వీడు ఎక్కువ వాడు తక్కువ అని లేకుండా ఉండలేడా అనే దీంతోనే ఆయన ఒక తత్వశాస్త్రం తయారు చేశాడు. దానికి ఒక చారిత్రక, గత్యార్కిక, భౌతికవాదాన్ని పెట్టాడు. దాన్ని ఎంగెల్స్ విపరీతంగా పరిశోధించాడు. కానీ చూడబోతే దాదాపు 100 ఏళ్లలోనే అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ సమసమాజం కొలాప్స్ అవ్వడానికి ఆ యొక్క సిద్ధాంతంలో ఉండే లోపాలు కానీ, దానిలో ఉండేటటువంటి మైనస్లు కానీ ఇప్పుడుండే తరానికి పూర్తిగా చెప్పాలంటే మీ కోణంలో, మీ దృక్కోణంలో మీరు చెప్తే తెలుసుకుంటారు కదా సార్. నా ఉద్దేశంలో కార్ల్ మార్క్స్ చాలా ఉండొచ్చు, మెయిన్గా 3 తప్పులు చేశాడు అనిపిస్తుంది. అవి మాకు కావాలి. మొదటిది నా ఉద్దేశంలో, ఇది యూనివర్సలైజ్ కాదు, నేనేం థియరైజ్ చేయడం లేక కార్ల్ మార్క్స్ మీద నా అభిప్రాయాన్ని నా కోణంలో, నా ఆలోచన దృక్పథంలో చెప్తున్నా. ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు. ఒకటి ఏంటంటే అతనికి శాస్త్రజ్ఞానం, అతను ఎకనామిక్స్ చదివాడు, సోషాలజీ చదివాడు, ఆంథ్రోపాలజీ చదివాడు, ప్రపంచంలో అనేక వ్యవహారాలు, సైకాలజీ తెలుసు, ఫిలాసఫీ తెలుసు, బాగా చదువుకున్నాడు, లైబ్రరీలో కూర్చొని మొత్తం ఎక్కువ పుస్తకాలు చదివినాడు ఆయన కూడా ఒకడు. అటువంటి వ్యక్తి, ఇంత తెలిసిన వ్యక్తి ఒక చిన్న లాజిక్ మిస్ అయినాడు. ఎట్లా? సమసమాజం అన్నాడు, సమతావాదం అన్నాడు, అందరినీ సమానంగా చేయాలన్నాడు. ఈ ప్రపంచంలో భౌతికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, లేదా ఈ జీవ తత్వంలో కానీ ఎక్కడైనా కూడా సమము అన్నది ఉంటుందా? అంటే ఈక్వాలిటీ అనేది ఉంటుందా? సమానంగా ఏ 2 వస్తువులైనా ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్, నా వేలు ముద్ర ఉంది, మీ వేలు ముద్ర ఉంది, ఈ 2 తేడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అట్ట కాదు, ఇప్పటిదాకా కోట్ల జీవులు ఈ ప్రపంచంలో పుట్టి, అంటే బిలియన్స్, ట్రిలియన్స్, ఎంతమందో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి పుట్టిన వాళ్ళ వేలు ముద్రకు కూడా ఈ వేలు ముద్ర కుదరదు. ఏ ఒక్కడికి రాబోయే కొన్ని కోట్ల జీవులకు కూడా ఈ వేలు ముద్ర కుదరదు. అంటే ఫండమెంటల్గా ఏంది? సమానము అనేది కుదరదు అనేది ఫండమెంటల్. మీరు తెల్లంగా ఉంటారు, నేను నల్లంగా ఉంటా, మీరు పొట్టిగా ఉంటారు, నేను పొడుగ్గా ఉంటా, మీరు జ్ఞానిగా ఉంటారు, నేను అజ్ఞానిగా ఉంటా, నేను అనేక విషయాలు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీరు అనేక విషయాలు, మీరు దాతగా ఉంటారు, నేను మైజర్గా ఉంటా, నాకు ఒకటి ఇష్టం, నేను నాన్ వెజిటేరియన్ ఉంటా, మీరు వెజిటేరియన్ ఉంటారు. ఇట్లా ప్రపంచంలో ఆచార వ్యవహారాల్లో, అలవాట్లలో, దేంట్లోనైనా మనిషికి సమానంగా ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, ఒక సింబాలిజం. మనం సముద్ర తీరానికి పోదాం, అక్కడ కొన్ని 1,00,000 మంది సైంటిస్టులను మైక్రోస్కోపులు ఇచ్చి ఎస్టాబ్లిష్ చేద్దాం, ఎంప్లాయ్ చేద్దాం. వాళ్ళల్లో సముద్రంలో ఉండే అన్ని వేల కోట్ల టన్నుల ఇసుకలో ఎక్కడైనా 2 రేణువులు సమానంగా ఉండేవి కానీ చూపిస్తే, రెండింటిని ఏ ఒక్కడైనా మనం ఒక 10 నోబెల్ ప్రైజెస్ ఇవ్వచ్చు. అప్పుడు దీని కూడా ఈ శాస్త్రాన్ని కూడా ఒప్పుకోవచ్చు, సత్యం ఈ సిద్ధాంతానికి రావచ్చు. మనం ఒక చెట్లు ఉన్నాయి, ఆ చెట్లలో 2 ఆకులు సమానంగా ఉండేది. ఒక వేప చెట్టు తీసుకోండి, కొన్ని కోట్ల చెట్లు ఉంటాయి, వీటిలన్నింటిలో తీసుకోండి మీరు, ఒక క్షణంలో, ఒక సమయంలో ఈ 2 ఆకులు సమానంగా ఉన్నాయి అని చూపించగలిగినవి కానీ ఉంటే ఈ శాస్త్రం కుదరదు.
మన శరీరంలోనే కుడి పక్క వేరు ఎడమ పక్క వేరు, కుడి నాస్టిల్ వేరు ఎడమ పల్లి నాస్టిల్ వేరు, కుడి కన్ను వేరు ఎడమ కన్ను వేరు, ఆ విధంగా ఉంటుంది. ఇటువంటి దాన్ని అసమానత అనేది నైసర్గిక స్వరూపము. మన ఫస్ట్ ఫౌండేషన్ ప్రిన్సిపల్ ఏంటంటే అసమానత అన్ని విషయాల్లో. ఈ ప్రకృతిలో ఎవరు దీనికి అతీతం కాదు, ఈ పంచభూతాలు కాదు, ఇంకోటి కాదు, ఏదైనా సరే ఇవన్నీ వీటిలో సమానత మనం చూద్దాము అని అంటే అది ఆకాశంలో ముగ్గులేయడమే, కుందేటి కొమ్ము సాధించడమే, లేదా మనం ఉంటుండే రకరకాలవే ఏదో ఉన్నాయి. ఏదో ఆ పైన పూలు పూస్తారట, ఆకాశంలో పూలు పూయించడం. ఆ విధంగా ఏంటంటే అవి ఊరికే ఫ్రేజెస్సే, అంటే జరగదని అర్థం. జరగదు. సమయము జరుగుతుంది అనుకున్నా కూడా చాలామంది శాస్త్రవేత్తలు ఏమన్నారంటే సేమ్గా ఉన్నటువంటి వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఎవరిలో ఉంటే వైరుధ్యమైనటువంటి జీవితము దారుణాతి దారుణంగా, అంటే మనం ఇంగ్లీష్లో బోర్ అని అంటాము. వైరుధ్యం ఎప్పుడైతే లేదో ఆ మనిషి ఖచ్చితంగా ఆ జీవితాన్ని వాడు సంతృప్తి పొందలేడు, ఎక్కువ కాలం కూడా ఉండలేడు అంటారు. వైరుధ్యం ఉండదు, వైరుధ్యం ఉండాలి అంటారు. వైరుధ్యం ఉంటుంది, వైరుధ్యం లేకుండా ఉండదు. వైరుధ్యం లేకుండా పోవడం ఏంటంటే ఆల్టర్నేటివ్లు ఉండడం. ఆల్టర్నేటివ్లు అంటే ప్రత్యామ్నాయాలు. తెలుగులో ప్రత్యామ్నాయం ఉండాలి, వైరుధ్యం ఉండాలి. వైరుధ్యం లేకుండా చేయాలనుకుంటారు వీళ్ళు వీళ్ళు అనుకునేది అది వైరుధ్యం లేకుండా. బట్ సాధ్యం కాదని. ఈ ప్రత్యామ్నాయాలు ఎట్లుంటాయంటే స్ప్రింగ్ వచ్చింది, వర్షాకాలం వచ్చింది, తర్వాత ఎండాకాలం వస్తుంది, తర్వాత చలికాలం వస్తుంది, తర్వాత ఇంకొక కాలం వస్తుంది. ఇవి ఇట్లా జరుగుతూనే ఉంటాయి, కానీ ఒక సైకిల్లో జరుగుతుంటాయి మళ్ళీ. అంత మాత్రమే తప్పితే ఇద్దరు మనుషులు ఒక రకంగా ఉండొచ్చు, ఇద్దరు సిద్ధాంతాలు ఒక రకంగానే చెప్పచ్చు. ఒకే భావాన్ని ఒక కవి పారసీలో అక్కడ చెప్పి ఉండొచ్చు, ఇక్కడ మన వాళ్ళు తెలుగులోనో లేకుంటే ఇంగ్లీష్లో చెప్పుండొచ్చు ఒక కవి. కానీ ఎన్ని ఎత్తుకున్నా ఎక్కడైనా సరే ఏడో చిన్న తేడా అయితే మాత్రం ఉంటుంది. అసలు సయామి ట్విన్స్ అని ఉంటాయి, మీకు తెలుసు. అంటే బిడ్డలు ఇద్దరు ఖర్చుకొని పుడితే వాళ్ళని సపరేట్ చేస్తారు. వాళ్ళలో కూడా తేడాలు ఉంటాయి. వీడు వంకాయ ఇష్టం, వాడి టెంకాయ ఇష్టం. ఏం చెప్తాం? అందువల్ల ఇది సమానత ఉండదు, సమానం చేయలేము, అసమానత్వాన్ని మనం నిర్మూలించలేము అన్న చిన్న విషయాన్ని కార్ల్ మార్క్స్ గుర్తించడం. ఏ విషయంలో అయినా సరే, ఒకటి డబ్బులు ఇష్టం, ఒకటి డబ్బులు ఇష్టంలే, ఒకటి సింపుల్గా బతకాలనుకుంటాడు. వాడిని తీసుకొచ్చి నువ్వు సమానంగా చేస్తావు అందరిని అంటే వాడు వినడు. వాడి మైండ్ వేరు, నీ మైండ్ వేరు, వాడి ఆలోచన. ఈ మైండ్లంతా కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత ఆలోచన విధాన్ని మార్చగలుగుతాను ఈ శాస్త్రం. ఏమి చేసినా జరగవు. ఎందుకంటే ప్రకృతి వైఫల్యమైనట్టే, ప్రకృతి వైఫల్యమైనట్టే, ప్రకృతి లక్షణం. అందుకని నైసర్గిక స్వరూపము. అంటే నైసర్గిక స్వరూపం అంటే అది మారదు. మారంది ఏందయ్యా అంటే అసమానత, సమానత్వం తీసుకురాలేము అన్న విషయాన్ని మర్చిపోయి దాని మీద థియరీ చేయాలని చెప్పి ఇంత ఎకనామిక్స్ ఇన్ని పుస్తకాలు ఈ అన్ని శాస్త్రాలు చదివి దాంట్లో నుంచి మొదలు పెట్టాడు సమాజ నిర్మాణం చేయాలని. కానీ అక్కడ జరిగిన రెండో పరిస్థితి ఏంటంటే ఈ పని చేయడంలో సామెత చెప్తాం మనం, అతన్ని గురించి అతను మర్చిపోయినాడు. అతని అతనేంది, అతను అంటే హూయామై అన్నట్టు, నేనెవరు, నేనేంది, నేను నాకు ఈ ప్రపంచానికి తేడా ఏంది అన్న ఆలోచన అతను మర్చిపోయినాడు. కంప్లీట్గా అతన్ని మర్చిపోయి యూటోపియన్ థింకింగ్ అది. ఇందాక అసమానత యూటోపియన్ థింకింగ్ అది. జరగంది నేను జరుగుతుందని చెప్పేదానికి వీలు కాదు. అలాంటి వాడు ఆఖరికి కుటుంబాన్ని, ఆమె పేరేదో మేరీ, జెన్నీ ఆ జెన్నీ త్యాగం చేసి మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటుంది. ఇతని కోసం ఇతని మీద ధనవంతుల కుటుంబం నుంచి వచ్చింది. ఇతని యొక్క సిద్ధాంతాలకు ఆమె ఆకర్షితురాలై తను వచ్చి ఇతనికి సేవ చేస్తూ ఉంటే బిడ్డలు పుడితే బిడ్డల్లో కొంతమంది సూసైడ్ చేసుకున్నారని, కొంతమంది మనం అవి ఎక్కువగా మాట్లాడడం ఇష్టం లేక తక్కువగా మాట్లాడుతున్నా, అనారోగ్యంతో ఆఖరికి వాళ్ళు తిండి తిప్పలు లేకుండా మన ఇంటి సంసారాన్ని. ఎంగెల్స్ అనేవాడు లేకపోతే కార్ల్ మార్క్స్ యొక్క కుటుంబ జీవనమే లేవు. ఆ పరిస్థితుల్లో నువ్వు
ఈ ఈ ఇంట్లో ఉండే అసమానతను రూపుమాపలేక నువ్వు బయటకు ఎక్కడికో వెళ్ళిపోతే ఇంటికి ఇచ్చి రెచ్చగలవన్నారు. ఇంటికి ఇచ్చి రెచ్చగలవంటే ఇంట్లో ఉండే వాళ్ళని గెలవడమే కాదు, తనను తాను గెలవాలి. ఎవడైనా ముందుకు రావాలంటే ఈ సమాజంలో, అది పాలిటిక్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఇంకోటి కానీ, నేనేంది, నా శక్తి ఏంది, నా కెపాసిటీ ఎంత, నేను ఈ పని చేయగలనా, నాకెన్నో వనరులు ఉంటాయి, నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను ఎన్నో పుస్తకాలు చదివాను, చాలా మందితో పరిచయాలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. కానీ నాకు పిచ్చి కోపం ఉంది అనుకోండి, ఒకటి బలహీనత. స్మాల్ లీక్ విల్ సింక్ ఏ గ్రేట్ షిప్ అని, ఇవన్నీ మంచి గుణాలని ఒక్కసారి వెళ్ళిపోతాయి, తగలబెట్టినట్టే. ఒకసారి ఒక అగ్గిపుల్ల గీచి పెడితే మొత్తం ఇల్లంతా తగలబడిపోతుంది. అట్లాంటి పరిస్థితిని, అంటే మనలో ఉండే లోపాలను, మనలో ఉండే సుగుణాలను, మనలో ఉండే దుర్గుణాలను ఏవైనా కానీ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ మనం కానీ అర్థం చేసుకోగలిగితే, తనను తాను అర్థం చేసుకుంటే ఈ ప్రపంచాన్ని సులభంగా అర్థం చేసుకోగలడు. అందువల్ల ఏంటంటే ఈ ప్రపంచాన్ని నేను అర్థం చేసుకున్నాను అన్న ఊహలో, అన్న కళల్లో తేలిపోతున్నాడు. తద్వారా ఒక సిద్ధాంతాన్ని ఆవిష్కరించాడు, దాస్ క్యాపిటల్ రాశాడు, రైట్. అసలు లాస్ట్లో అతని పుస్తకాలు కూడా ప్రింట్ చేయలేదు కదా, వదిలిపెట్టేసిపోతే ఏం చేసుకున్నాడు కాబట్టి కార్ల్ మార్క్స్ గురించి మాట్లాడుకునే అవకాశం లేదు. ముఖ్యంగా ప్యారిస్ కమ్యూన్ కానీ ఇది కానీ ఇవన్నీ ఏవి ఆయన దీనిలో ఆయన బయట పెట్టలేకపోయాడు. అవును, అందువల్ల ఏంటంటే అదే అతని ఆర్థిక పరిస్థితి సార్. ఇప్పుడు ఆయన చేసిన ప్రధానమైన తప్పులు 3 ఏదో అన్నారు మీరు, ఆ 3 ఏంది క్లుప్తంగా చెప్పేస్తే అది ఒకటి ఏంటంటే మొదలు చెప్పా, అసమానత ఒకటి ఉంటుంది, దాన్ని రూపుమాపలేము, అది నైసర్గిక స్వరూపం, అది అయిపోయింది. దాంతో మొత్తం కార్ల్ మార్క్స్ థియరీ అంతా మొత్తం ఫెయిల్ ఈ ఒక్కదాంతో. రెండోది, పోనీ అతనేదో తీరుస్తాడు అనుకుంటే అన్ని సంవత్సరాలు తాపత్రయపడి ఇంత ఏమన్నా బయట పెట్టాడా? ఇంకా అతను ఉన్నప్పుడు ఒక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాడా? మోటివేట్ చేసి సిగ్నైట్ చేసి ఎవరినన్నా, ఎవరు రాలే. అతని పాటికి అతను చేసుకున్నాడు, ఏదో అయిపోయింది. రెండోది, ఆ విధంగా ఇంటి వాళ్ళనందరినీ ఈ విధంగా చేయడం రెండో తప్పు. దాంతో ఏంటంటే ఒక రకమైన మనం ఎంత కాదనుకున్నా ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటూ ఉండాలా, ఎంత కష్టపడి ఉండాలా, అతని మనసు ఎంత కుంగిపోయి ఉండాలా. బట్ కొంత దూరం పోయినాడు, వెనక్కి రాలేడు. తన సిద్ధాంతం తప్పని తనకు చెప్పుకోలేడు, బయటికి చెప్పలేడు, నా తప్పు అవునని చెప్పి ప్రపంచానికి చెప్పలేడు. ఈ రెండో పాయింట్ అది. మూడోది ఏం చేశాడంటే, నిజానికి అమెరికాలో కమ్యూనిజం వచ్చి ఉండేది, ఇతను కానీ గమ్మ నోరు మూసుకొని ఉంటే. ఇతని సిద్ధాంతంలో ఏం చెప్పాడంటే, ఈ బూర్జువాలు ప్రధాన సూత్రం, దీన్ని ఈ ప్రొలిటేరియట్ క్లాస్ ఎక్కడైతే దోపిడీకి గురవుతుందో అక్కడ ముందు కమ్యూనిజం వస్తుంది, ఆటోమేటిక్ గా హింస పెరుగుతుంది, అక్కడ ముందుగా వస్తుంది అన్నాడు. ఆటోమేటిక్ గా అక్కడ వస్తుంది అప్రెషన్, అక్కడ వస్తుంది మనిషికి. ఎందుకంటే వాళ్ళని ఎంత సప్రెస్ చేస్తారు అంత అప్రెషన్ వచ్చేస్తుంది, అంత తిరుగుబాటు రెవల్యూషన్ వస్తుంది. అందువల్ల అమెరికాలో వస్తుంది మొట్టమొదట అన్నాడు, పలక్కుండా రాలేకపోయింది. కాదు, అక్కడ ఏంటంటే అక్కడ గ్రేటెస్ట్ థింకర్స్ ఉన్నారు అమెరికాలో. వాళ్ళకు అది క్యాపిటలిజంలో సెల్ఫ్, ఇండివిజువల్ ఫ్రీడమ్, ఇండివిజువల్ ఏమైనా చేయొచ్చు. ఆ సిద్ధాంతంలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉండే ఎకానమిస్టులు, సోషియాలజిస్టులు వీళ్ళందరూ ఆలోచించి, ఇదేదో ప్రమాదంలో దిగేటట్టున్నాం మనం అని వాళ్ళు ఏం చేశారంటే రివైవల్ చేశారు వాళ్ళ పాలసీలంతా. అంతకుముందు ఉండింది, దోపిడీ ఉండింది, బట్ ఆఖరికి బ్లాక్లు కూడా దగ్గర తీసుకోవడం, కొంచెం ఇది చేయడం, కొంత అక్కడ ఏం చేశారంటే సోషల్ వెల్ఫేర్ వచ్చింది. వెల్ఫేర్ ఎకనామిక్స్ అని ఒక బ్రాంచ్ని తీసుకొచ్చేసారు అమెరికాలో స్కూళ్ళలో వాటిలో. వెల్ఫేర్ ఎకనామిక్స్ అంటే సోషల్ వెల్ఫేర్. మనం చెప్తామే, మన వాళ్ళు చెప్పారు సనాతన ధర్మంలో, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లివ్ ఇన్ లెట్ లివ్, నేను బతకాలా నువ్వు బతకాలా, వసుదైక కుటుంబం, ఈ ప్రపంచం అంతా ఒకటి. ఇట్లా మన వాళ్ళు సనాతన ధర్మంలో ఈ కమ్యూనిజాన్ని క్యాపిటలిజం అని అన్నిటినీ కలిపి మూసగోష్ఠి తయారు చేసింది మన దగ్గర ఉంది, మోడల్ ఉంది. ఆ మోడల్ను ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే దానికి కారణాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ ఈ మార్క్స్ దగ్గరికి వచ్చేప్పటికీ
అమెరికా ఏం చేసిందంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఒకటి. అంటే ప్రతి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి కంపెనీ కూడా సొసైటీకి నువ్వేం చేస్తావు, నువ్వు సొసైటీ నుంచి తీసుకోవడం కాదు, నువ్వేం చేస్తావు. సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది, సోషల్ వెల్ఫేర్ వచ్చింది, సోషల్ సెక్యూరిటీ వచ్చింది. ఎవరికి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా ఉండాలి. ఉండే బలహీనతలు మొత్తం క్యాష్ చేసి మొత్తం బలహీనతలన్నింటినీ ఒకసారి తీసుకునేసి వాటిని పిండి చేసి వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు సూత్రాలు తీసుకొని వాళ్ళు థియరీలు సిద్ధాంతాలు ఆవిష్కరించుకొని దానికి తగిన ఆచరణ కార్యక్రమాలను వాళ్ళు ప్రవేశపెట్టారు. ఆ పరిస్థితులు ఏమైపోయినారంటే వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు తర్వాత మీరు అన్నట్టు రష్యాలో చైనాలో కమ్యూనిజం వచ్చింది. వచ్చినా కూడా ఏంటంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్లలోనే ఇక్కడ కంపారిజన్ వచ్చేసింది. అంతే కదా, వచ్చేసి డస్ట్రాయ్ కూడా వీళ్ళకు కంపారిజన్ వచ్చింది. అమెరికా బెటరా, ఇండియా బెటరా? ఈ పరిస్థితుల్లో రకరకాల విప్లవాలు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినుంటారు అయన్ ర్యాండ్ అని. అయన్ ర్యాండ్ ఏం చేసిందంటే పితరం సోరోకిన్ కూడా రష్యాలో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు అనుకుంటా, మహానుభావులతో చాలా మంది ఉన్నారు అక్కడ, ఎమడలేని వాళ్ళు. ఆమె 18-19 ఏళ్ళకి అమెరికా వచ్చింది. ఫ్రీ సొసైటీ, క్యాపిటలిస్టిక్ సొసైటీ బాగుందన్నది. ఒక 2 పుస్తకాలు నవలలు రాసింది. స్ట్రగుల్ అట్ లాస్ట్ అండ్ దాని ఇంకోటి ఉంది, ఒక 2 నవలలు రాసింది, చాలా పుస్తకాలు రాసింది. ప్రొలిఫిక్ రైటర్. తను రాస్తే మనకు తెలుగులో చలం రాస్తే ఎట్టుంటుందో అంత పంజెంట్గా ఉంటుంది. ఒక షూట్ చేసినట్టు ఉంటుంది భాష. ఆ భాష గొప్ప భాష అది. ఆ భాషతో ఏం చేసిందంటే ఆ సిచ్యువేషన్ ఉన్నదాన్ని ఇది బెస్ట్, కమ్యూనిజం వరస్ట్ అని ఈ విధంగా కొంతమంది ప్రాపగాండ చేసేవాళ్ళు అక్కడికి చేరిపోయినారు. బ్యాండ్ వ్యాగన్ ఒకటి. ఆమెను చూసి ఆమె స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ తర్వాత ఎక్కువ పుస్తకాలు అమ్మేది ఇప్పుడు ఈరోజు కూడా అమెరికాలో అవేదే. ఇక్కడ మన ఆర్జీవి ఏనుళ్ళే ఆయన పేరు రామ్ గోపాల్ వర్మ, మన ఈయన ఈ సినిమాలు తీశాడు చూడు రాజమౌళి వీళ్ళందరూ ఆమెకు భక్తులు, ఆమె స్కూల్ ఫాలో అయ్యేవాళ్ళు. బట్ నా ఉద్దేశం ఏంటంటే అయన్ ర్యాండ్ నాశనం చేసేసింది. ఇటు కాకుండా పోయినారు, అటు కాకుండా పోయినారు. ఇప్పుడు అటు కమ్యూనిజాన్ని, ఇప్పుడు కమ్యూనిజం ప్రిన్సిపల్ బెస్ట్. ఇప్పుడు రచయిత్రి అయన్ రాండ్ గురించి అంటా ఉన్నారు. ఈ వరవడిలో చాలామంది ఈ సిద్ధాంతాలను ఈ విధంగా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కమ్యూనిజాన్ని క్రిటిసైజ్ చేసిన ఉన్నారు. అసలు 1952లో మన దేశంలో డెఫినెట్గా శ్రీ సింగరాజ రామకృష్ణ మన ఆంధ్రప్రదేశ్కి ఎత్తుకుంటే వీళ్ళు అసలు భారతదేశంలో 1952లో డెఫినెట్గా కమ్యూనిజం వస్తుంది. అవును కదా, అక్కడ ఫెయిల్ అయింది. కమ్యూనిజం అట్టర్ ఫ్లాప్ అయిపోయి కింద పడిపోయింది. ఇంకా నెహ్రూవియన్ ఎరా వచ్చేసింది. తర్వాత మిగతా ప్రపంచం పెట్టుబడిదారి వ్యవస్థని రెండింటిని మిక్స్ చేసుకొని ఆయన కొత్త విధానం సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ తీసుకొచ్చేసాడు వాళ్ళు. ఇదైతే ఇప్పుడు ఏంటంటే ఎందుకు చెప్తున్నామంటే మనం, కాబట్టి తను చేసిన ఈ 3 తప్పులు ముందుగానే వాళ్ళకి సిగ్నల్ ఇవ్వకపోయి ఉంటే ఇట్లా జరుగుతుందని, ఏదో ఒక చోట ఎక్స్పెరిమెంట్ జరిగిపోయి ఉంటే ఇంకా కంపారిజన్స్ లేవు. అమెరికాలో ఒకవేళ అట్లాంటి జరిగి వచ్చి ఉంటే ఒక స్టేజ్కి వచ్చి ఉండేది. ప్రపంచంలో 2 బ్రాంచ్లు ఉండేవి, ఒకటి క్యాపిటలిజం, 2 సోషలిజం. ఇప్పుడు కమ్యూనిజం ఏంటంటే డిక్టేటర్షిప్ అయిపోయింది. క్యాపిటలిజం ఏమైంది, డెమోక్రసీ అయిపోయింది. వీళ్ళు పట్టుకున్నారు దాన్ని వాళ్ళు పట్టుకున్నారు. స్టాలిన్, లెనిన్ వీళ్ళందరూ డిక్టేటర్సే కదా. అంతే కదా. ఇంక నువ్వు కాబట్టి మీరు అన్నట్టుగా అక్కడ ఏంటంటే ప్రతి వ్యక్తి తన శక్తి కొద్దీ పనిచేయడం, తన శక్తికి తగిన ఫలితం సంపాదించడం. ఎవ్రీ వన్ అకార్డింగ్ టు హీజ్ ఎబిలిటీ, అకార్డింగ్ టు హీజ్ వర్క్ అని సోషలిజం. కమ్యూనిజంలో ఏంటంటే ఎవ్రీ వన్ అకార్డింగ్ టు హీజ్ ఎబిలిటీ, అకార్డింగ్ టు హీజ్ నీడ్. ఒకళ్ళు ముసలివాడు ఉంటాడు, అతను పెద్దగా చేయలేడు, ఊరికి కూర్చొని ఉంటాడు, అతన్ని ఎక్కడో చిన్నగా వాడుకుంటావు, అతని నీడ్లన్నీ నువ్వే చూడాలి అన్నది కమ్యూనిజం హైయెస్ట్ లెవెల్. అంతకంటే ఫిలాసఫీ ప్రపంచంలో లేదు. బట్ వినేదానికి, కళలు వినేదానికి, ఆ మనిషి ఆర్గ్యుమెంట్ చేసేదానికి
కమ్యూనిజానికి మించిన ఆకర్షణీయ వస్తువు ఇంకోటి స్వీట్ రామాయణ మహాభారతం చదువుకున్నట్టే ఉంటుంది. అవును కమ్యూనిజం. కదా, ఏదేమైనా మీరు అన్నట్టుగా సమసమానత్వం సాధ్యం కాదనే వైరుధ్యం అనేది మనిషిలోను ప్రకృతిలోనూ ఉంది కాబట్టే ఆయన సిద్ధాంతం ఫెయిల్ అయింది అనేది మీ థీసిస్. అంతే అసలు ఫౌండేషన్ అండి అది. అదే ఫౌండేషన్. దాని మీద ఎడిఫిస్ ఎట్ట కడతావు, బిల్డింగ్ ఎక్కడ కడతావు, అట్లే కదా. ఫౌండేషన్ వీక్ అయింది. ఓకే దట్ ఈస్ మై చాలా వరకు ఇంప్రెషన్స్. ఈరోజు అందరు శాస్త్రవేత్త గురించి చెప్పడం వేరు, కానీ కార్ల్ మార్క్స్ గురించి చెప్పడం అంటే సాహసమే. ఆ సాహసాన్ని మీరు పరిపూర్ణంగా మాకు డీటెయిల్గా చెప్పారు. ఏముంది కదా, మీ అభిమానం కొద్ది మీరు అడిగితే అదే నాకు ఆ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవడం అనేది ఇప్పుడు తరానికి చాలా అవసరం కాబట్టి చాలా డీటెయిల్గా చెప్పారు. వైరుధ్యము ప్రత్యామ్నాయాలు అన్ని సమాజంలో కానీ మనం అర్థం చేసుకుంటే అసలు మనం ఎలాంటి తప్పులు కూడా చేయము. ఓహో ఇది న్యాయము, ఇది ప్రకృతి ధర్మము, అందుకని ఇట్లా జరుగుతున్నది, అందువల్ల మనం వాడిని తిట్టకూడదు, వాడిని అనకూడదు, దీన్ని ఆటోమేటిక్ అన్ని సెట్ అయిపోతాయి అని ఒక సిద్ధాంతం వచ్చిండేది. అసలు మనుషులు ఈ రోజు కూడా అర్థం చేసుకుంది ఏంటంటే, కార్ల్ మార్క్స్ను వదిలేయండి, మనం కూడా అర్థం చేసుకుంది ఏంటంటే ఈ ప్రత్యామ్నాయాలు, ఈ ఆల్టర్నేటివ్స్, ఈ వైరుధ్యాల గురించి మనం పూర్తిగా అవగాహన లేక మనుషుల మీద భర్త వస్తాడు, భార్యల గురించి ఎక్కిరిస్తాడు, తౌలాడతాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాయనలు మాట్లాడతాడు. మీ అమ్మా నాయనలు కూడా అంతే, మీరు అంతే. ప్రతి దానికి మూలం ఏంటంటే ఈ వైరుధ్యమే. పోరాటాల్లో నిలబడిపోతున్నాం, ఎదగడం లేదు మనం. ప్రోగ్రెస్ లేదు సొసైటీలో. మనుషులు ప్రోగ్రెస్ లేకపోయింది. యూ మస్ట్ ఎంజాయ్ ది లైఫ్, యూ మస్ట్ బి హ్యాపీ. ఆ హ్యాపీనెస్ అయిపోయింది. కుటుంబాల్లో హ్యాపీనెస్ లేదు, సంస్థల్లో హ్యాపీనెస్ లేదు, పాలిటీషియన్స్లో హ్యాపీనెస్ లేదు, టీచర్స్లో హ్యాపీనెస్ లేదు, పిల్లల్లో అసలు లేదు. ఎక్కడ హ్యాపీనెస్ అనేది లేదు. హ్యాపీనెస్కు లీడ్ చేయని ఏ సిద్ధాంతమైనా మనం ఫెయిల్ అవుతుంది, బౌండ్ టు ఫెయిల్. అండ్ దాన్ని